హలో అందరికీ, ఇవాల్టి స్పెషల్ తలకాయ కూర చూపించబోతున్నానండి. ఈ వీడియోలో ముక్క అనేది ఎక్కడ చెదరకుండా చాలా బాగా వచ్చిందండి. మీరు కూడా వీడియో ఫుల్గా చూసి ట్రై చేయండి. వంట రాని వాళ్ళు కూడా ఈజీగా చేయవచ్చండి. చూసారా ఎంత బాగా వచ్చిందో. అయితే మేక తలకాయ అండి ఇది. ఇక్కడ ముక్కలు కట్ చేసుకుని ఇంటికి తెచ్చుకున్న తర్వాత చాకుతోటి వాళ్ళు కాల్చిస్తారండి. మనం చాక్ తోటి హెయిర్ ఉంటుందండి, ఆ హెయిర్ అంతా మన చాక్ తోటి క్లీన్ చేసుకుని పక్కన పెట్టుకోవాలండి. తర్వాత కుక్కర్లో ఉడికించుకోవాలండి ఈ కర్రీ. అయితే ముందుగా ప్యాన్ పెట్టి ఆయిల్ హీట్ చేసి ఇక్కడ 4 మీడియం సైజ్ ఆనియన్స్ తీసుకున్నాము. తర్వాత కరివేపాకు వేసి బాగా ఫ్రై చేయాలండి. తర్వాత తలకాయ కూరకు మసాలా, మిరియాలు, గసగసాలు, బిర్యానీ ఆకు, చెక్క, జాపత్రి, స్టార్ పువ్వు, 4 ఇలాచీలు, 4 లవంగ మొగ్గలు, జీలకర్ర, ధనియాలు అన్నీ వేసి మెత్తటి పౌడర్గా చేసుకొని పక్కన పెట్టుకోవాలండి. ఇక్కడ తలకాయ 1 కిలో వరకు ఉందండి. ఈ మసాలా కరెక్ట్ క్వాంటిటీ సరిపోతుంది. ఇలా ట్రై చేసి చూడండి. తలకాయ కూర చాలా యమ్మీగా ఉంటుంది. అందరూ ఇష్టంగా తినే ఈ తలకాయ కూర ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చేస్తారండి. ఇలా మా స్టైల్లో చేసి చూడండి, అందరూ చాలా ఇష్టంగా తింటారు. సూపర్ అనాల్సిందే. ఇలా ఒకసారి ట్రై చేయండి. చూసారా, ఆనియన్స్ అనేది బాగా మగ్గించుకోవాలండి. హై ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేస్తే అస్సలు బాగుండదు కర్రీ అనేది. లో ఫ్లేమ్లో అలా జాగ్రత్తగా ఆనియన్స్ అంతా మాడకుండా జాగ్రత్తగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ బాగా మగ్గిన తర్వాత 2 స్పూన్ల వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా ఉన్నది వేసుకోండి. అప్పుడే కూర అనేది చాలా బాగుంటుందండి. చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలండి. ఎక్కడ అడగంటకుండా మంచిగా ఫ్రై చేసుకుంటే కూర అనేది కరెక్ట్గా వస్తుందండి. చాలా బాగుంటుంది. మసాలా ఎప్పుడైతే మనకి బాగా ఫ్రై అవుతుందో కర్రీ అనేది ఆటోమేటిక్గా టేస్ట్ వస్తుందండి. తర్వాత కొద్దిగా పసుపు, ఒక 4 స్పూన్ల వరకు కారం. వేసవకాలం కదండి, కారం తగ్గించి తింటేనే మంచిది. మీకు సరిపడా వేసుకోండి. మేమైతే ఇక్కడ 4 స్పూన్ల వరకు తీసుకున్నామండి. ఒక్కొక్కరి కారం ఘాటుగా ఉంటుంది కదా, చూసుకొని వేసుకోండి. కొంచెం కారం పడుతుందండి తలకాయ కూరలో. మరీ కారం అవి వేసుకోకపోతే బాగుండదు. సరిపడా ఇలా మా స్టైల్లో ఒకసారి ఈ కొలతలతో చేసి చూడండి, కరెక్ట్గా సరిపోతుంది. తర్వాత క్లీన్ చేసి పెట్టుకున్న తలకాయ ముక్కలను వేసుకుని బాగా మగ్గించుకోవాలండి. ఉప్పు కారం అంతా బాగా పట్టేంత వరకు బాగా మగ్గించుకోవాలి. వెంటనే వాటర్ పోసి వండితే అస్సలు బాగుండదు, టేస్ట్ ఉండదండి. ఉప్పు కారం ఎప్పుడైతే లాక్కుంటాయో ముక్కలకి కూర అనేది సూపర్గా ఉంటుంది. మంచిగా కలుపుకొని ఉప్పు కారం అంతా పట్టే వరకు మంచిగా కలుపుకొని మూత పెట్టి బాగా మగ్గించుకోవాలండి. వీడియోలో చూపిస్తున్నట్టు సేమ్ టు సేమ్ ఫాలో అవ్వండి. చాలా అంటే చాలా బాగుంటుంది. తర్వాత మసాలా పౌడర్ యాడ్ చేసుకుని ముక్కలంతా పట్టేటట్టు బాగా కలుపుకొని మరికొద్దిసేపు బాగా ఫ్రై చేయండి. మనం ఇక్కడ ఎంత బాగా ఫ్రై చేస్తే ముక్క అనేది అంత బాగుంటుంది తినడానికి. తలకాయ కూరలో బోన్స్ కూడా ఉంటాయి కదండి, అలాగే మెత్త ముక్కలు కూడా ఉంటాయి. మెత్తటి ముక్కలు చాలా బాగుంటుంది. మంచిగా ఇది ముదిరిదండి. లేతదైతే మనకి కొంచెం విజిల్స్ తక్కువ తెప్పించుకున్నా పర్వాలేదు. ముదిరిదైతే మాత్రం ఎక్కువ విజిల్స్ తెప్పించుకోవాలండి. మంచిగా ఇక్కడ మగ్గితే చాలా బాగుంటుంది కర్రీ అనేది. ఓపికతో చేయండి, స్లో ఫ్లేమ్లో చేసుకోండి. ఎక్కడ అడగంటకుండా
చూసుకుంటూ మంచిగా మగ్గించుకోండి తలకాయ ముక్కల్ని. ఈ మసాలా అంతా మంచిగా పడుతుందండి ఇలా చేస్తే. ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చేస్తారు. ఇలా మా స్టైల్లో మీరు కూడా ట్రై చేయండి. ఒక్కసారి చేసుకుని తిన్నారంటే డెఫినెట్గా మళ్ళీ చేసుకుని తినేటట్టే ఉంటుంది. ఇలా మా మా స్టైల్లో తలకాయ కూర చూసారా మంచిగా మగ్గుతుంది. ఉప్పు కారం మసాలా అంతా బాగా పడితేనే కూర అనేది సూపర్గా ఉంటుందండి. చూసారా అలా మగ్గిన తర్వాత వాటర్ యాడ్ చేసుకోవాలండి. ఇక్కడ మేము ఒక 4 గ్లాసుల వరకు వాటర్ యాడ్ చేసాము. మంచిగా అంతా కలుపుకొని ఒకసారి ఈ స్టేజ్లో కారం ఉప్పు అంతా చూసుకొని కుక్కర్ మూత పెట్టి ఉప్పు సరిపోకపోతే యాడ్ చేసుకోవచ్చండి. ఇక్కడ మాకు సాల్ట్ తక్కువైంది, మేము యాడ్ చేసుకున్నాము. మీరు కూడా చూసుకొని వేసుకోవాలండి. ఒకసారి ఎక్కువ వేయద్దు, చూసుకొని వేసుకుంటే అందరికీ తినడానికి బాగుంటుంది. తర్వాత తలకాయలో వచ్చిన మెదడు మేము ఈ కర్రీలో పైన వేసుకుంటామండి. ఇలా కూడా వేసుకోవచ్చు, అందరూ సెపరేట్గా చేసుకుంటారు, మేము ఇలానే చేసుకుంటాము. ఇలా కూడా చాలా బాగుంటుంది, ఎక్కడ ఊడదు. తర్వాత కుక్కర్ మూత పెట్టి 10 నుంచి 15 విజిల్స్ వరకు తెప్పించాలండి. ఇక్కడ తలకాయ ముదిరిది కాబట్టి ఇక్కడ 10 to 15 విజిల్స్ తప్పకుండా తెప్పించాలండి. అదే మీకు లేతదైతే షాప్ వాళ్ళు చెప్తారండి, లేతదో ముదురుదో మనం కనుక్కొని తెచ్చుకోవాలండి ఇంటికి తెచ్చుకున్నప్పుడు. లేతదైతే ఒక 10 విజిల్స్ వచ్చినా సరిపోతుంది. ముదిరిది కాబట్టి ఒక 5 విజిల్స్ ఎక్స్ట్రా తెప్పించుకోవాలి. ఇంకా ఎక్కువ వచ్చినా కూడా మంచిదేనండి, మెత్తగా ఉడుకుతుంది. చూసారా ముక్క ఎక్కడ చెదరకుండా, మెదడు కూడా ఎక్కడ చెదరలేదు చూసారా, గమనించండి. చూసారా అలా మంచిగా ఉడికిపోయిందండి. చాలా అంటే చాలా బాగా వచ్చింది. ఇన్ కేస్ ఎక్కడైనా వాటర్ ఉంటే మీకు ఒకసారి స్టవ్ ఆన్ చేసి ఎగరపెట్టండి, సరిపోతుంది. మాకైతే వాటర్ కరెక్ట్గా సరిపోయిందండి, కరెక్ట్గా ఉడికిపోయింది మాకైతే. మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. చపాతీలోకి అలాగే రైస్లోకి కూడా చాలా బాగుంటుంది. ఫుల్ వీడియో చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.